చతురిక వనమాలెక్కడ? స్వామి ఏ క్షణాన వచ్చినా రావచ్చు. అక్క, నీ పిచ్చి కాని వారు ఈ రోజు మాత్రం వస్తారని నమ్మకం ఏమిటి? ఎలా వస్తారు? సంహరించిందా మహావీరుడైన నరకాసురునాయే, సత్కారాల దేవలోకంలోనాయే. ఆ ఆనందంలో పాలు పంచుకునేందుకు ముద్దుల భార్య వద్దనే ఉందాయే. ఇక వారికి నువ్వు నేను జ్ఞాపకం వస్తామా? లక్షణ, ఏమిటా మాటలు? స్వామి ఏ పని చేసినా సకారణంగానే చేస్తారు. ఆహా ఆహా, కృష్ణతత్వం ఎంత బాగా జీర్ణించుకున్నావు తల్లి. నారద మునీంద్రులా పొగడతలెందుకు? దయచేయండి. అయ్యయ్యో, పొగడతలా? ముఖస్థుతికి నాకు 300 రావణుల దూరం. తల్లి రుక్మిణీదేవి, నిజం చెప్పాలంటే ఆ శ్రీకృష్ణ భగవానుని లీలల్ని నీవు అర్థం చేసుకున్నంత సాకల్యంగా నిరంతర హరినామస్మరణ ధురీనుడనైన నేనే అర్థం చేసుకోలేదంటే నమ్మండి. అంత మాట అనకండి. మహాత్ములు రాక రాక వచ్చారు, సమయానికి స్వామివారు లేకుండా పోయారు. మరేం పర్వాలేదు, అడుగడుగు సత్కారాలు అందుకుంటూ ఆయన ఎప్పుడైనా రానివ్వండి, తొందర ఏం లేదు. రుక్మిణీదేవి, నాకు ఉపకారం మీ వల్లనే కావాలి. సెలవివ్వండి. సందేహం ఎందుకు? చాలా సంతోషం తల్లి, ఉండండి, క్షణంలో వస్తాను. అక్క, ఏమీ తెలుసుకోకుండా మాటిచ్చారు. ఈ ముని కలహప్రియుడు, మనకు ఏ బిడగా తీసుకురాడు కదా. అపచారం. వారు మన శుభం కోరేవాడు, అలా సంశయించరాదు. అక్క చూడు, ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకొస్తున్నారు. అమ్మా వసుంధర, వీరు శ్రీకృష్ణుల వారి దేవేరులు. నమస్కారం చెయ్యమ్మా. శుభం. మునీంద్ర, ఎవరి చిన్నారి? చాలా ముచ్చటగా ఉంది. ఏం చెప్పమంటావు తల్లి, విధివశాత్తు ఈ కన్యామణికి నేను పాలక జనకుణ్ణి కావలసి వచ్చింది. మంచిదే లేండి, సంసార జంజాటం కాస్త మీకు కూడా తెలిసి వస్తుంది. కాస్తేమిటి, ఘనంగానే తెలిసి వచ్చేటట్టుంది. ఈ పిల్లకు అయిన భర్తను వెతికి పెళ్లి చేసే లోపల ఎన్ని లోకాలు వెతకాలో, ఎన్ని పాటలు పడాలో. ఎందుకు జనక? అయిన భర్త ఇక్కడ దొరకరా? చూసారా చూసారా, ఎంత అమాయకురాలో. ఈ వేళను ఎక్కడ విడిచి వెళ్ళటం. చూడమ్మా, నేను వర నిర్ణయం చేసుకు వచ్చే వరకు మీ చాటున కాస్త చోటివ్వాలి. దానికే మునీంద్ర, కానీ ఇంత అందగత్తెను, పెళ్లి కాని పిల్లను నా మందిరంలో ఉంచుకొని కాపాడు అంటే? అయ్యయ్యో, మీరే అనుమానిస్తున్నారా తల్లి? మీ అంతఃపురంలో ఉంటే ఏ పరపురుషుని కంటాబడటానికి వీల్లేదని, ఈమెను రక్షించగల దక్షత మీ ఒక్కరికే ఉందని గాఢమైన నమ్మకంతో వచ్చాను. మీరే సందేహంలో పడితే ఇక నా గతి. మహర్షి, అది కాదు నా భయం. ఓహో, అర్థమైంది. మీకు ఒక బ్రహ్మరహస్యం చెప్పాలి, అలా దయచేస్తారా? ఏమిటో ఆ బ్రహ్మరహస్యం? మీకు తెలియదా? నీకు తెలుసునా? నాకా? తెలీదు తెలీదు. అసరే, నీ పేరేమన్నావు? ఏమీ అనలేదే. గడిచిదానివే. రుక్మిణీదేవి, నీ భయమల్లా ఓ సుందర స్వామివారి కంటబడితే ప్రమాదమనిక ఇదిగో ఈ ఉంగరం ఓ సుందర వేలికి తొడిగితే చాలు. దీని మహిమతో శ్రీకృష్ణుల వారే కాదు, ఏ పురుషుడు చూచినా కేవలం రతనాల బొమ్మగానే కనిపిస్తుంది, సుందరిగా కనిపించదు. ఈ ఉంగరంలో అంత మహిమ ఉందా? అవును. అయితే నా భయం తీరిపోయింది. మీరు ఇంకెప్పుడొచ్చినా పర్వాలేదు. ధన్యుడను తల్లి. కానీ ఇంకొక మాట. మహర్షి, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు, అన్ని నేను చూసుకుంటారండి. అది కాదు తల్లి, నీ భయం తీరిపోయింది, మరి నా భయం? మీ భయమా? మరి ఏం లేదు, స్వామివారు వసుంధర కంటపడకుండా కాస్త జాగ్రత్త వహించాలి. నారదా, గట్టి చిక్కే తెచ్చి పెట్టారే. ఎంత మాట, నా పిచ్చి గాని. సాక్షాత్తు ఆదిలక్ష్మివి, నీకు సాధ్యంగానిది ఒకటి ఉందా? అన్నీ ఆలోచించే నీ రక్షణలో అయితే చెక్కు చెదరదని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు సరే అన్నారు, నాకంతే చాలు. మహర్షి, అమ్మాయి చాలా ముద్దుగా మాట్లాడుతుందే. ఏదో మీరు మీరు ఇలా కలుపుగోలుగా ఉండటమే నాకు కావలసింది. అమ్మా వసుంధర, ఈ ఉంగరాన్ని మంత్రించి నీకు రక్షగా పెడుతున్నాను. ఎప్పుడూ నీవు దీన్ని తీయరాదు. తీయరాదా జనక? సరే, తీయను తీయను. అంతేకాదు, ఏ పురుషుడైనా నిన్ను చూచి
ఎలా పలుకరించినా ఏమని వర్ణించినా నీవు విననట్టుండాలి. పలుకరాదు. చెప్పినారుగా, పలకను పలకను. ఏమి రతనాల బొమ్మ? రత్నాల బొమ్మ? ఓ, నారదుల వారు తెచ్చారా? ఎంత చక్కటి బొమ్మ, ఎంత చక్కటి బొమ్మ. నా మట్టుకు నేను ఎన్నెన్నో వింతలను చూచాను గాని ఇంత వింతల్లో వింత ఎక్కడా నా కంటపడలేదు. వసంతక, మీకు ఇక్కడేం పని? వెళ్ళి స్వాగతోత్సవ ఏర్పాట్లు చూడండి. సరే సరే. చతురిక, వసుంధర్ని లోనికి తీసుకువెళ్ళి ఏం కావాలో జాగ్రత్తగా చూడు. రామ్మా. వెళ్ళొద్దు నా జనక. వెళ్ళమ్మా, చెప్పానుగా ఇక్కడ నీకు ఏ లోటు ఉండదని. అక్క, వాళ్ళేమిటి అమ్మాయిని పట్టుకు బొమ్మంటారు? అది బ్రహ్మరహస్యం. తెలియవలసినప్పుడు మీకే తెలుస్తుంది. అమ్మా అమ్మా, విన్నారా? దుందువి శ్రీకృష్ణ వారు వచ్చేస్తున్నారు. తల్లి, ఇక నాకు సెలవా? మునీంద్ర, అదేమిటి ఎంతసేపు ఉండి తీరా వారు వచ్చే వాళ్ళకి వెళ్తారంటారు? అయ్యయ్యో, నా మాటకి ముందు అమ్మాయి సంగతి చూడండి. అవునవును, అది ముఖ్యం. చతురిక, చతురిక, దేవి చూడు, స్వామివారు వసుంధర కంట పడరాదు. స్వాగతం పూర్తయ్యే వరకు అలా ఉద్యానవనాన్ని తీసుకెళ్ళు. అలాగే బాబు. చతురిక, 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 ఒక్క మాట. వరుని వెతుకుటకు నా జనకుడు వెళ్ళినారు కదా, మరి ఇక్కడ నా మనసు కూడా వరుని వెతుకుచున్నదే. అది ఏమిటంటే మీ జనకుడు తెచ్చే వరుడు ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహ వస్తున్నదన్నమాట. అటులనా? అయినా జనకుడు నేనూహించిన వరునే తెచ్చునా? తెచ్చును. నీవు మెచ్చిన వరునే ఆయన తెచ్చును. సరే సరే. దారుక, రథం నిలుపు. ఇచ్చటనా? అవును సత్య, ఇచ్చటి పిల్లవాయువు నన్ను పిలుస్తున్నది. ఆ కొదమ తెమ్మెర వలపులాలనలో కాస్త సెద తీర్చుకుని వస్తాను. స్వామి. మిత్రమా, ఎక్కడ దిగుతున్నారేమిటి? అక్కడ దేవేరులందరూ స్వాగత సత్కారం ఏర్పాటు చేసి మీ కొరకు వేచి ఉన్నారు. వసంతక, ఈ విజయమునకు ప్రధాన కారకురాలు సత్య కనుక స్వాగత సత్కారములు కూడా ఆమెకే చెందవలనని మా అభిమతం. దేవేరులకు మా మాటగా చెప్పి స్వాగతం ఘనంగా ఏర్పాటు చేయి. వెళ్ళు. స్వామి, ఉద్యానవనంలో తిష్టవేక త్వరగా దయచేయండి. అట్లనే సత్య. దారుక, తేరు నడుపు. పిచ్చిదన, మాధవుడు అనగానే నీ మనసు శ్రీకృష్ణుల వారి మీదకి పోయిందా? నేనన్న మాధవుడు వసంతుడు, ఋతురాజు కాదు, శ్రీకృష్ణుల వారే. చతురిక, ఈ సౌందర్యము వయ్యారము చూస్తూ ఉంటే నా మనసున మల్లెలు గుబాళిస్తున్నాయి. ఈ అందాల రాశి బొమ్మయ్య? స్వామి, అది దేవరహస్యం. మీకు తెలియంది ఏముంది? నేను పరిచారికను, క్షమించండి. సెలవు. నా ఊహే నిజమైనది. ఇది బొమ్మ కాదు, ముగ్ధమోహన సౌందర్య రాశి అయిన ముద్దుగుమ్మ.
విచిత్రంగా ఉంది. ఏమి ఈ దేవరహస్యం? వసుంధర. ఈ నామాక్షరములు ఎవని కంటపడునో ఆతడే ఈ కన్యకు అయిన భర్త. ఈ ఉంగరం వ్రేలనున్నంత వరకు ఈ సుందరి పరపురుషులందరికీ రతనాల బొమ్మగా కనిపించును. ఓహో, అయితే నాకు మాత్రం సుందరిగానే కనిపించునన్నమాట. అవును, ఈమెకు పరిణయమగు వరకు ఈ ఉంగరం సౌందర్య రక్ష కాగలదు. పరిణయమైన మరుక్షణము నుండి పాతివ్రత్య రక్షా కవచమై ఈమెను బలాత్కరించు వాని పాలిటి మారణాయుధమై వానిని సంహరించగలదు. ఏమి, ఈ ఉంగరమే మారణాయుధము కాగలదా? పరిణయమైన మరుక్షణమున గాని దీనికి ఆ మహిమ కలుగదా? చిత్రమే. చూసావా, నువ్వు ఇక్కడ చక్కగా అమ్మ అమ్మ మర్చిపోయారా, స్వామివారి సరాసరి ఇక్కడికే వచ్చేది. అవునవును, ఇప్పుడు ఏం చేయాలి అమ్మా? ఆలోచన అలక గృహంలో పెడితే. అవును, ఇంకా చూస్తావి పద. వస్తుందా రామ్మా. చతురిక, నేను స్వామి వారిని చూచిన అక్కగారికి కోపమా? రుక్మిణి, అందరు వస్తున్నట్టున్నారు. అయ్యో, వారేం మాట్లాడినా నువ్వు లేకక పలకక బొమ్మలా ఉండాలి. ఎందుకని మీ జనకులు చెప్పినారుగా. అవునవును, చెప్పినారుగా. స్వామి వసదేవి, స్వామి స్వామి. ఆశ్చర్యం, అద్భుతం. దేవి, నిజంగా ఇది బొమ్మేనంటావా? ఆహా ఆహా, ఆ జీవకళ చూస్తూ ఉంటే సిగ్గులు చివురించి వలపు మొగ్గలు తొడిగిన నునులేత కొమ్మ అనిపిస్తోంది. ఆ, ఏమిటి విచిత్రం? రుక్మిణి, నీ బొమ్మకు మాటలు కూడా వచ్చునా ఏమి? మాటలా మన్నా, కీలు బొమ్మగా గాలి తాకిడికి అలా కితకితమంటోంది. గాలి? ఏ గాలి? ఓహో, మగగాలికేనా? అబ్బా, ప్రతి మాటకి ఏదో అర్థం చేసేలా మీరు ఇలా రండి. ఉండండి, ఈ బొమ్మ చేష్టలను బట్టి నేను రహస్యం తెలుసుకున్నాను. రహస్యమా? ఉలికి పడకండి. ఆహా, ఇంత అందమైన సుందరి బొమ్మ కావటం, ఆ బొమ్మను ఇక్కడ చేరవేయటంలో ఏదో పరమార్థం లేకపోతుందా అని. అబ్బా, ఉంటే ఉంటుంది గాని మీ విపరీత వ్యాఖ్యానంతో నన్ను శోధించగలరండి. పదండి. స్వామి, ఏమి? మనం ఇంతసేపు అలక గృహంలో ఉంటే నా బరువు దక్కదు. ఏమిటి, పలహారాలా? ఆ, ఓహో, బొమ్మల పెళ్లి తలపెట్టావన్నమాట. జత బొమ్మ లేకుండానే? అబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలెట్టారు. అది కాదు దేవి, నీ నివేదన చూస్తూ ఉంటే ఆరగించాలని బుద్ధి పుడుతూ ఉంది. ఒక్కటి తీసుకొని. తీసుకోండి. సరే. చతురిక, మేం వెళ్తున్నాం. పలహారాలు పెట్టు. స్వామి, అదే తింటానంటే. తింటుందిలే, మీరు రండి. నీ బొమ్మకు పెట్టు. మిత్రమా, ఆహా, అపురూప సుందరి. ఆహా, నీవు కవిత్వంలో పడ్డావు, బొమ్మను వర్ణిస్తున్నావు. ఆ? బొమ్మ? బొమ్మే బొమ్మే. చూసావా ఎంత పని జరిగిందో? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? స్వామి వారికి నువ్వు బొమ్మ కాదే తెలిసిపోయింది. బొమ్మ? మరి ఈ ఉంగరం వేలున్నంతసేపు నువ్వు పురుషుల కంటే బొమ్మవేగా. ఓహో, అలా చెప్పు. అంత బొమ్మ బొమ్మ అంటుంటే ఏమో అనుకున్నాను. ఏమైతే చకరిక, నీ పుణ్యం. స్వామి నన్ను చూచినారు, వర్ణించినారు. సిగ్గులు చివురించి వలపు మొక్కలు తొడిగిన నునులేత కొమ్మ. హాయ్ హాయ్. ఏమిటేమిటి?
నా నివాసం వద్ద కనిపించిందా? నా కూతురని చెప్పిందా? అవును. విడ్డూరంగా ఉంది. మహోదర, నీకు తెలియదా నేను జగమెరిగిన బ్రహ్మచారినని? అవును నారదా, ఆ వ్యామోహంలో పడి ఈ మాటే మరిచాను. కానీ ఒక్క మాట మాత్రం నిజం. తన తండ్రి నారదుల వారిని స్పష్టంగా చెప్పింది. సరి సరి, మానవ లోకంలో కొందరిప్పుడు మన పేరు పెట్టుకు వ్యవహరిస్తున్నారులేండి. అపర నారదుడను, అవతార నారదుడను రకరకాలుగా. అందులో ఏ నారదుని కూతురు ఏమైతే ఆ పిల్ల ఎవరో కాని మొత్తానికి నిన్ను మోసం చేసిపోయింది. లేదు నారదా, లేదు. ఆ కుసుమ కోమలి నన్ను ఎంతగా ఆకర్షించిందో నేను ఆమెనంతగా ఆకర్షించాను. ఆమె నన్ను త్రికరణ శుద్ధిగా వరించింది. నాతో మాట్లాడుతూ ముద్దయిపోయింది. ఆ ముగ్ధ మోహన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నన్ను నేనే మరిచిపోయాను. అంతేకాదు, నీ కర్తవ్యం కూడా పూర్తిగా మర్చిపోయావు. కాకపోతే నీవంత కఠోర తపస్సు చేసినది ఇలా కాంతాదాసుడు ఒకటక. ఏమైనది నీ ప్రతిజ్ఞ? ఏమైనది నీ కృష్ణ సాధన? నారదా, నేనిప్పుడు మృత్యుంజయుడను. నా చేతిలో అంకుడెంత, వారిని ఎప్పుడైనా సాధించగలను. కానీ నా తక్షణ కర్తవ్యము ఆ సుందరిని నాదానిగా చేసుకోవడమే. అంతవరకు నా మనస్సుకు శాంతి లేదు నారదా. మహోదర, నీవు ఇంతటి దుస్థితికి దిగజారుతావని కలలో కూడా అనుకోలేదు. అంతటి మహావీరుడివి ఒక సాధారణ మానవాంగన కోసం ఇలా అంగలారుస్తూ కూర్చున్నా. నారదా, ఆమె సాధారణ మానవాంగన కాదు. అంగాంగ సౌందర్యమున అచ్చర మత్స్యకంఠులను తలదన్నగల అద్వితీయ సౌందర్య రాశి. ఆనందానురాగములు ఒక్కచోము తీభవించిన శృంగార రసాది దేవత. ఆ కన్యారత్నము తన రూపురేఖా విలాసములతో నన్ను ఉన్మత్తుని చేసినది నారదా, ఉన్మత్తుని చేసినది. సరి సరి, ఈశ్వర వరదర్పంతో విచ్చలవిడిగా విజృంభించి ప్రపంచాన్ని క్షోభ పెట్టకుండా నిన్ను కట్టిపడవేయుటకై అజుడు ప్రత్యేకంగా నీ కొరకే ఆ కొమ్మను సృజించి ఉంటాడు. నిజము నారదా, నిజము. ఆ సుందరి నా కొరకే జన్మించింది. ఆమె లేక నేను జీవించలేను నారదా. ఆ అందులో నిన్న ఎక్కడున్నా సరే సాధించి తెచ్చి నాదాన్ని చేసుకుంటా. అయితే మరి ఆలస్యం ఎందుకు? అన్వేషణ ప్రారంభించండి. సమ్రాట్, ఆ భారాన్ని నా నెత్తిన పెట్టండి. మునీంద్ర, త్రిలోక సంచారులు నా మనోహరి ఎక్కడైనా కనిపించవచ్చు. ఎన్ని పనులున్నా కాస్త నా పని కూడా. ఇక చెప్పనక్కర్లేదు. నీ పని ముగిసే వరకు వేరే పని చూడను. హర హర మహాదేవ.